హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. ఈరోజు రోడ్డు హిప్నోసిస్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హిప్నోసిస్ అంటేనే మాకు తెలియదు సార్, ఇంకా రోడ్డు హిప్నోసిస్ ఏంది సార్ అంటే, హిప్నోథెరపీ, హిప్నోటిజం, హిప్నోసిస్ అనేది సబ్కాన్షియస్ మైండ్ని అలర్ట్ చేయడంలో చురుగ్గా మానసిక రుగ్మతలను, ఆందోళనను, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడే అద్భుతమైన చికిత్స. ఇట్స్ ఎ కాల్డ్ వండర్ఫుల్ హిప్నోసిస్. అయితే రోడ్ హిప్నోసిస్ అనే టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో నలుగురు ఆటోలో ఈ బ్యాక్ నుంచి కారు వచ్చింది, విపరీతమైన వేగంతో దాన్ని గుద్దడంతో స్పాట్లో చనిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, రోడ్ హిప్నోసిస్ కాన్సెప్ట్ ఎక్కువ జరుగుతుంది. రాత్రిపూట తెలియకుండా హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్లో అలా వెళ్తున్నప్పుడు డ్రైవరు తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. అతను ఏమనుకుంటా అంటే, అక్కడ ఉన్నాయి, లేకుంటే నేను బ్రేక్ వేసాను, లేకుంటే ఇంకోటి నేను కంట్రోల్లో ఉన్నాను అనుకుంటాడు. తెలియకుండా ఒక నిద్రాస్థితిలో లేదా ఒక అన్కంట్రోల్ మైండ్ ఒక స్లో స్టేజ్లో వస్తుంది. దానివల్ల ఆయన ఏం చేస్తున్నాడో కూడా ఆయనకు తెలియదు. యాక్సిడెంట్స్ ఎక్కువ జరగడానికి రోడ్డు హిప్నోసిస్లో ఉంది. అందుకని డ్రైవింగ్ చేసేవాళ్ళు, లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాళ్ళు, కారు కావచ్చు, ఇంకోటి కావచ్చు చాలా అలర్ట్గా ఉండాలి. రెస్ట్ తీసుకోవడం, అలర్ట్ అవ్వడం, ఫేస్ కడుక్కోవడం, మళ్ళీ అవసరమైతే లాంగ్ పీరియడ్ ఏదైనా చేసేటప్పుడు చూయింగం చేయడము, సాంగ్స్ వినడము, పక్కన ఎవరైనా వ్యక్తిని అలర్ట్ చేసి మాట్లాడడం, ఇలా చేస్తున్నప్పుడు అదేవిధంగా చూస్తున్నప్పుడు ఏంటంటే, సేమ్ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు తెలియకుండా ఒక ట్రాన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. దీన్నే రోడ్ హిప్నోసిస్ అంటాం. అలా కాకుండా కొంచెం డీవియేషన్ అవ్వడము, మధ్యలో దిగి బ్రేక్ తీసుకోవడం, ఇలా చేయడం ద్వారా ఇటువంటి యాక్సిడెంట్స్ నుంచి పూర్తిగా నివారించడానికి, అంటే ఎక్కువగా నివారించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి అద్భుతమైన విషయాలు మీకు అందిస్తుంటాను. డాక్టర్ సురేష్ బాబు.